మీడియా మిత్రులందరికీ నమస్కారం. చరిత్ర సృష్టించాలన్నా చరిత్ర తిరిగి రాయాలన్నా అది కేవలం ఒక చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం. 2014 నుంచి 19 మధ్యలో మీరు ఒకసారి చూస్తే ఆనాటి ఇండియాస్ లార్జెస్ట్ FDI ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఆటోమోటివ్ సెక్టర్ కియాని తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ చరిత్ర మళ్ళీ తిరిగి రాస్తున్నాం. ఇండియా సింగిల్ లార్జెస్ట్ FDI ఇన్వెస్ట్మెంట్ ఇన్ హిస్టరీ, సుమారుగా $15 బిలియన్ వర్త్ గూగుల్ భారతదేశంలో పెట్టుబడి పెడుతుంది, ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడుతుంది. ఇది గూగుల్స్ లార్జెస్ట్ డేటా సెంటర్ అవుట్ సైడ్ ఆఫ్ US, ది లార్జెస్ట్ డేటా సెంటర్. ఇదేంటంటే అనేక దేశాలు కూడా వాళ్ళు ఇవాల్యుయేట్ చేశారు. మన దేశం పైన జీరో అయిన తర్వాత అనేక రాష్ట్రాలను ఇవాల్యుయేట్ చేసి ఆంధ్ర రాష్ట్రానికి వెళ్తేనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల మనం ఈ పెట్టుబడులు పెట్టగలుగుతాం, మనకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని వాళ్ళు గ్రహించి ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళు వస్తాం జరిగింది. ఇది కేవలం ఆంధ్ర రాష్ట్ర గెలుపు కాదు, భారతదేశం గెలిచింది. గతంలో ఎట్లయితే మైక్రోసాఫ్ట్ అనేది హైదరాబాద్ రూపురేఖలు మార్చిందో అది ఈ గూగుల్ పెట్టుబడి విశాఖపట్నం రూపురేఖలు మార్చిపోబోతుంది. ఇది కేవలం ఒక డేటా సెంటర్ గురించే కాదు, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఉంటుంది, రెన్యూబుల్ ఎనర్జీ ఉంటుంది, ఏఐకి సంబంధించిన అనేక కంపెనీలు కూడా విశాఖపట్నానికి వస్తాయి. కొన్ని రిపోర్ట్స్ కూడా మనం చూస్తే 25 టైమ్స్ మల్టిప్లయర్ ఎఫెక్ట్ ఉంటుంది ఈ పెట్టుబడుల వల్ల, 25 టైమ్స్. అలాంటి ఎకనామిక్ యాక్టివిటీ ఒక విశాఖపట్నంలోనే గూగుల్ చేయబోతుంది. ఈ యొక్క పెట్టుబడి వల్ల మా అంచనా సుమారుగా 1,88,000 మందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉద్యోగాలు కల్పించగలుగుతాం. లోకల్ ఎకానమీలో సుమారుగా 48,000 కోట్ల 5 సంవత్సరాల ఇంపాక్ట్ ఉంటుంది ఒక లోకల్ ఎకానమీ మీద. ఇదంతా మీరు చూస్తే మొదటి మీటింగ్ నేను సెప్టెంబర్ 2024లో గూగుల్ ప్రతినిధులు విశాఖపట్నానికి వస్తే వాళ్ళని హోటల్లో నేను లంచ్ ఆర్గనైజ్ చేసి నేను నా కారులో ఆనాడు అక్కడ తీసుకెళ్ళి ఎక్కడైతే డేటా సెంటర్ వస్తున్నా స్థలం వాళ్ళు కూడా చూపిస్తాం జరిగింది. కరెక్ట్గా ఒక నెలలో తర్వాత నేను యుఎస్కి వెళ్ళా, మీ అందరూ తెలుసు, అక్కడ గూగుల్ క్లౌడ్ లీడర్షిప్ని కూడా నేను కలుస్తాం జరిగింది. ఒక నెల తర్వాత అంటే నవంబర్లో గూగుల్ ప్రతినిధులు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇదే హాల్లో వాళ్ళు కూడా కలుస్తాం జరిగింది. అక్కడ మేము చర్చించినప్పుడు ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలోనే చట్టాలు సవరణ కాకుండా దేశంలో ఉన్న కొన్ని చట్టాలని సవరణ తీసుకురావాలి, కొన్ని అంశాలపైన క్లారిటీ కావాలని వాళ్ళు ఆనాడు కోరటం కూడా జరిగింది. అది నేను స్వయంగా అశ్విని వైష్ణవ్ గారిని కలిసినప్పుడు కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లాను, ఆయన వర్క్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఫైనాన్స్ మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా అనేక మార్లు కలిసారు ఈ అంశం పైన. గౌరవ ప్రధానమంత్రి గారిని ఒక గూగుల్ పెట్టుబడి పైనే 2 సార్లు కలిసి డీటెయిల్స్ అన్ని గౌరవ ప్రధానమంత్రి గారితో చర్చించారు. కనుకనే చర్చించిన తర్వాత అక్కడ అవసరమైన చట్టాల సవరణ కూడా చేశాం. దానివల్లనే ఒక ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ భారతదేశానికి, భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది. ఇంతేకాకుండా వెంకల అనేక మంది అధికారులు పనిచేశారు. మా ఐటీ సెక్రటరీ భాస్కర్ గారు కానివ్వండి, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆఫీస్లో కార్తిక మిశ్రా కానివ్వండి, వీళ్ళందరూ కలిసికట్టుగా పనిచేసి ఎక్కడ, ఎందుకంటే ఇది బయటకు వస్తే ఇతర రాష్ట్రాలతో కూడా మనం పోటీ పడతాం, వాళ్ళు ఎక్కడ పట్టుకెళ్తారని చాలా అండర్ ద ర్యాప్స్ పెట్టి ఒక కాంక్రిటైజ్ అయ్యే వరకు ఎక్కడ మనం మాట్లాడతాం కూడా జరగలేదు. చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చి నర్చర్ చేసి ఈ ఇన్వెస్ట్మెంట్ని విశాఖపట్నానికి తీసుకొస్తాం జరిగింది. ఆంధ్ర రాష్ట్రం సాధించింది, భారతదేశం సాధించింది. ఇది ఒక మాటలో చెప్పాలని అందరం గర్వపడాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు ప్రపంచంలో ఎక్కడ చూసినా, పేపర్లు ఎక్కడ చూసినా కూడా భారతదేశం గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇట్లా వచ్చింది, ఎలా వచ్చిందని నాకు చర్చ జరుగుతుంది. మా లక్ష్యం ఒకటే, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ. అనంతపూర్ని మొబిలిటీ వ్యాలీగా చేసి చూపించాం కియా మోటార్స్ వల్ల. నార్త్ అనంతపూర్, కర్నూల్లో ఇప్పటికీ పెద్ద ఎత్తున రెన్యూబుల్ ఎనర్జీ పెట్టుబడులు వస్తున్నాయి, పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులు వస్తున్నాయి.
ఇంకో పక్కన సిమెంట్ ఫ్యాక్టరీలు కూడా మనం చూస్తే కొన్ని క్లియర్ చేసాం, కొత్త ఫ్యాక్టరీలు 2 వస్తున్నాయి, ఇంకా ఒక 5-6 సిమెంట్ ఫ్యాక్టరీలు తీసుకొస్తాం. చిత్తూరు కడపకు వచ్చేగల పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకో సిస్టమ్గా తీర్చిదిద్దుతున్నాం. అనేక పెట్టుబడులు కూడా ఇప్పటికీ వచ్చినాయి. నెల్లూరు జిల్లా మీరు చూస్తే శ్రీ సిటీ గ్రేటర్ ఎకో సిస్టంలో కూడా అనేక పెట్టుబడులు ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తీసుకొచ్చాం. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు అక్కడ నెల్లూరు జిల్లాలో కూడా పెడతాం జరిగింది. ఇప్పటికీ 50% భారతదేశం ఎయిర్ కండిషనర్స్ మనం తయారు చేస్తున్నాం. డైకన్, బ్లూ స్టార్ ఎక్స్పాన్షన్కి వెళ్తున్నారు, ఎల్జీ పెట్టుబడులు పెడుతున్నారు. దీనివల్ల అది దాదాపు 80% వెళ్ళే దానికి ఆస్కారం ఉంది. ఇంకో పక్కన మీరు చూస్తే స్కై రూట్, ఇండియా స్పేస్ ఎక్స్ అంటే శాటిలైట్ లాంచ్ చేసే ప్రైవేట్ సంస్థకి 300 ఎకరాలు, ఎకరం 5 లక్షలకి వాళ్ళకి ఇచ్చాం. ఎకరం 5 లక్షలకి ఇచ్చాం. ఎందుకంటే మన దగ్గర ఒక స్పేస్ సిటీ కట్టాలని అది చేశాము. ప్రకాశం జిల్లాలో మీకు తెలుసు రిలయన్స్ ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున కంప్రెస్ బయోగ్యాస్ పెట్టుబడులు తీసుకొస్తున్నాయి. ఇప్పటికీ లీజ్లో వాళ్ళకి భూములు కూడా ఇచ్చాం. ఆ వర్క్ స్టార్ట్ అవుతుంది. కృష్ణా, గుంటూరు వచ్చగల అమరావతి కాకుండా క్వాంటమ్ వ్యాలీ ఇక్కడికి వస్తుంది. జనవరి నుంచి క్వాంటమ్ కంప్యూటర్ అమరావతికి వచ్చి క్వాంటమ్ సంబంధించిన ఎకో సిస్టమ్ మొత్తం ఇక్కడ తీసుకొస్తున్నాం. ఉభయ గోదావరి జిల్లా ఆక్వా ఆల్రెడీ ఉంది, దాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం. డిఫెన్స్ సంస్థలు కూడా అక్కడ తీసుకొస్తున్నాం. డైవర్సిఫైడ్ ఇండస్ట్రీస్ కూడా అక్కడికి వస్తాం జరుగుతుంది. ఇంకా ఉత్తరాంధ్రకు వచ్చేగల చాలా పెట్టుబడులు వచ్చినాయి. ఆర్సిలర్ మిత్తల్, ఇండియాస్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్. గూగుల్, ఇండియాస్ లార్జెస్ట్ డేటా సెంటర్ ఎకో సిస్టమ్ అక్కడ బిల్డ్ చేస్తున్నాం. టీసీఎస్, కాగ్నిసెంట్, ఎక్సెంచర్, అదేవిధంగా మన బిల్డింగ్స్ కట్టే రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కూడా సాలాపురే, సత్వ, రహేజాస్తో కూడా మాట్లాడుతున్నాం. వాళ్ళందరినీ తీసుకొస్తున్నాం. మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా సంస్థలు, ఇట్లా అన్ని ప్రాంతాలని సమగ్ర అభివృద్ధి చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని $2.4 ట్రిలియన్ ఎకానమీ చేయాలనే లక్ష్యంతో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. మేము బలంగా నమ్మేది వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్, అంటే క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ చాలా చాలా అవసరం. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఒక ఎకో సిస్టమ్ రావాలి. 100 కిలోమీటర్ రేడియస్లో మేజర్ ఎండ్ టు ఎండ్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. సో అంటే మీ మొబైల్ ఫోన్ తీసుకుంటే దానికి ఉన్న కేసింగ్, హౌసింగ్, కెమెరా మాడ్యూల్, లెన్స్, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్, డిస్ప్లే అంతా 100 కిలోమీటర్ రేడియస్లో మ్యానుఫ్యాక్చర్ అవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ వర్టికల్ ఇంటిగ్రేషన్. హారిజాంటల్ వచ్చేగల స్కిల్ డెవలప్మెంట్, నా హెచ్ఆర్డీ మినిస్ట్రీ వస్తుంది. స్కిల్ డెవలప్మెంట్, ఎక్విప్మెంట్ టెస్టింగ్, మన బ్లూ స్టార్ లీడర్షిప్తో కలిసి అదే డిస్కస్ చేశాం. వాళ్ళకి హీట్ పంప్ ఆంధ్ర రాష్ట్రం తయారు చేస్తే జర్మనీకి పంపించాలి టెస్టింగ్కి, సర్టిఫికేషన్కి. ఆ సర్టిఫికేషన్ ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో ఉండకూడదు, ఇదే ఎకో సిస్టంలో మీరు పెట్టండి అని వాళ్ళు కూడా మేము పెట్టుబడులు పెడతాం ఆ ఎకో సిస్టమ్ కానీ వాళ్ళు కూడా చెప్తాం కానీ. సో వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. సో అందుకే కంప్రెస్డ్ బయోగ్యాస్ అంతా ఒక జోన్లో, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక జోన్లో, సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక జోన్లో, ఆటోమోటివ్ ఒక జోన్, డ్రోన్ సిటీ కర్నూల్ అట్లా ఒక జోన్లో. క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని 2047కి $2.4 ట్రిలియన్ ఎకానమీగా ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి కూటమి ప్రభుత్వం, మన ప్రజాప్రభుత్వం అడుగులేస్తాం జరుగుతుంది. ఇంకా విశాఖపట్నానికి వచ్చేగల మా లక్ష్యం ఒకటే, గ్రేటర్ విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ని $1 ట్రిలియన్ ఎకానమీ చేయాలి. 1 ట్రిలియన్, 2.4 ట్రిలియన్లో 1 ట్రిలియన్ అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ చేయాలని. హైదరాబాద్కి 30 సంవత్సరాలు ఏదైతే పట్టిందో అది 10 సంవత్సరాలు విశాఖపట్నం చేసి చూపించాల లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. దానికోసం విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ అని నామకరణం చేసి దానికి ప్రత్యేకంగా అధికారులను కూడా నియమించి ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్, అంటే ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, రోడ్స్, ఎడ్యుకేషన్ కానివ్వండి, కంపెనీలు ఎక్కడ రావాలి, ఎట్లా మొత్తం జోన్ ప్లానింగ్ చేయాలి. ఎట్లయితే గతంలో చంద్రబాబు నాయుడు గారిని హైదరాబాద్ని ఎట్లయితే ప్లాన్ చేశారో ఆ అప్రోచ్ తీసుకుని బెస్ట్ ఇన్ క్లాస్, వరల్డ్ క్లాస్ ప్లానింగ్ చేయాలి. ఒక పక్కన విశాఖపట్నంలో, అమరావతి ఈ రీజియన్ రెండోది, మూడోది రాయలసీమ ఎకనామిక్ కారిడార్. ఇట్లా 3 స్పెసిఫిక్ ఎకనామిక్ కారిడార్స్ చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ఆయనతో తిరిగి వచ్చినప్పుడు కూడా ఆయన చాలా క్లారిటీ ఇచ్చారు. ఇంతేకాకుండా మీరు చూస్తే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఈరోజు
ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1గా నిలబడుతుంది. మేము ఎంఓయూల పైన కూడా సంతకాలు పెట్టట్లే, మేము టైం వేస్ట్ చేస్తున్నాం, మేము ఇమీడియట్గా ఎగ్జిక్యూషన్కి వెళ్తున్నాం. ఆస్లర్ మిత్తలతో ఇప్పటికి మాకు ఎంఓయూ లేదు, ఆంధ్ర రాష్ట్రానికి ఎంఓయూ లేదు, బట్ ఫౌండేషన్ నవంబర్లో చేస్తున్నాం. టీసీఎస్తో కూడా ఎంఓయూ లేదు, బట్ వీఆర్ స్టార్టింగ్ ద సెంటర్ ఇన్ నవంబర్. ఎంఓయూలు పిచ్చి కాదు, ఎగ్జిక్యూషన్ 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 సింగిల్ ఫోకస్తో మేము పనిచేస్తున్నాం. చాలామంది గతంలో అడిగారు, డావోస్కి వెళ్ళారు, పక్క రాష్ట్రాలు ఎంఓయూలు చేశారు, మీరేం చేశారు? ఫాలోఅప్లు జరుగుతాయి. డావోస్లో గూగుల్ క్లౌడ్ CEO కురియన్ గారిని గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ కలుస్తాం జరిగింది. ఫాలోఅప్ మీటింగ్ చేసి ఎంతవరకు వచ్చింది అన్నీ డిస్కస్ చేశాం. మొన్న టాటా సన్స్ చైర్మన్ చంద్ర గారు నేను బాంబేలో కలిసినప్పుడు నేనే స్వయంగా స్టేటస్ అప్డేట్ ఇచ్చా. టాటా గ్రూప్ కంపెనీ ప్రాజెక్ట్స్ అన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఏంటి, ఒక్కొక్క ప్రాజెక్ట్ ఏ స్టేటస్లో ఉంది, ఎక్కడ గ్యాప్ ఉంది, గ్యాప్ ఆంధ్ర రాష్ట్రం సైడ్ ఉందా, టాటా గ్రూప్ సైడ్ ఉందా, ఓపెన్గా డిస్కస్ చేశాం. ఇట్లా చాలా పాజిటివ్గా చాలా ప్రోయాక్టివ్గా మేము ముందరగలుగుతాం. ఇప్పటికీ నా బ్యాగ్లో మీరు చూస్తే టాప్ 10 ఇన్వెస్టర్స్ ఎవరైతే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టారో వాళ్ళన్ని డీటెయిల్స్ ఆ బ్యాగ్లో ఉంది. ఒక ఫోల్డర్ ఉంటుంది, రిలయన్స్ అవ్వచ్చు, టాటా అవ్వచ్చు, జిందాల్ అవ్వచ్చు, స్టేటస్ అప్డేట్ ఎవ్రీ వీక్ నా ఆఫీస్ నాకు అప్డేట్ ఇస్తుంది. ఆ ఫోల్డర్ నా బ్యాగ్లో ఇప్పటికీ ఉంది. సో ఎప్పుడైనా వాళ్ళు కలిసినా, ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడినా బస్ ఇదిగోండి ఇది అప్డేట్, దిస్ ఇస్ ద స్టేటస్ అని మేము చెప్తున్నాం. అంతేకాకుండా ప్రతి ప్రాజెక్టు వాట్సాప్ గ్రూప్ కూడా ఏర్పాటు చేశాం. నేనున్న గ్రూప్లో ఆ కంపెనీకి సంబంధించిన చైర్మన్ గారు ఉంటారు, సంబంధించిన శాఖ మంత్రులు ఉంటారు. ఒక ఉదాహరణ ఇస్తాం, రిలయన్స్ CBG ప్రాజెక్ట్ ఉంది. ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి నేను చైర్మన్గా ఉన్నా కనుక నేను, ఎనర్జీ మంత్రి గొట్టిపాటి రవి గారు, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు ఆ గ్రూప్లో ఉన్నారు, ఎనర్జీ సెక్రటరీగా విజయానంద్ గారు, రెవెన్యూ సెక్రటరీ ఉన్నారు. అట్లా రిలయన్స్లో ఉన్న ఎగ్జిక్యూషన్ టీం కానివ్వండి, పెట్రోలియం సంబంధించిన CEO గారు కూడా ఆ గ్రూప్లో ఉన్నారు. ఒక వారం వాళ్ళ దగ్గర నుంచి అప్డేట్ రాకపోతే నేను మన పెట్టా, ఏంటి ఇంకా అప్డేట్ రాలే ఏంటి, వాట్ ఈస్ ద స్టేటస్, మీరు ఎవ్రీడే పెట్టమంటున్నాను, మీరు ఎందుకు వారం తీసుకున్నారని నేను వాళ్ళని అడుగుతున్నా. ఎందుకంటే బాబు సూపర్ 6లో మేము ఇచ్చిన తొలి హామీ 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం, బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ రంగంలో ఇచ్చిన ఫస్ట్ ప్రామిస్. దానికి మేము ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం, అహర్నిశలు కష్టపడుతున్నాం, ఎక్కడ కానీ ఇబ్బంది లేకుండా చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఆ 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఒక IT రంగంలోనే ఒక ఛాలెంజ్గా నేను తీసుకున్నాను, 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. IT అలోన్ ఒక ఛాలెంజ్గా తీసుకున్నా. అండ్ రాబోయే రోజుల్లో మీరు చూస్తారు ఎవ్రీ వీక్ అనౌన్స్మెంట్స్ ఉంటాయి. ఎందుకంటే చాలా కష్టపడ్డాం, ఈ 17 నెలలు అహర్నిశలు కష్టపడ్డాం. మంత్రులందరం కలిసి పనిచేస్తున్నాం, ఏ ఒక్క కంపెనీ పోకూడదని. పక్క రాష్ట్రం ఒక్క కంపెనీ వెళ్ళినా మేము ఫాలోఅప్ చేస్తాం, ఎందుకు పోయింది, ఎక్కడ తప్పు చేశాం, తెలిసి ఎందుకు తప్పు చేస్తున్నాం, కరెక్షన్ ఎట్ట చేయాలి. ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. 2019 నుంచి 24 వరకు ఎవరు ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడేవారు కాదు, ఒక్కరు పెట్టుబడి పెట్టేదానికి వచ్చేవారు కాదు, ఓన్లీ విధ్వంసమే. అలాంటిది 16-17 నెలల్లో మీరు చూస్తే ఇన్వెస్ట్మెంట్స్ సెంటర్ ఆఫ్ డిస్కషన్గా ఆంధ్ర రాష్ట్రం వచ్చింది. దట్ ఈస్ ద స్ట్రెంగ్త్. దీనికి ప్రధానమైన కారణం డబుల్ ఇంజిన్ సర్కారే కాదు, డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్. అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కారులనే, కానీ ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఉంది. అది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో, ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసికట్టుగా పనిచేసి ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్దాం, అన్ని రంగాల్లో ముందలు తీసుకెళ్దాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఏ స్థాయికి వచ్చిందంటే కేంద్ర ప్రభుత్వం కొత్త రిఫార్మ్స్ తీసుకెళ్లాలంటే డైరెక్ట్గా వాళ్ళు చెప్తున్నారు, ఇతర రాష్ట్రాలకు కొంచెం టైం పట్టచ్చేమో, ఆంధ్ర రాష్ట్రానికి మెసేజ్ పెట్టండి, ఒక ఫోన్ కొట్టండి, ఇమ్మీడియట్గా అయిపోతాయి. ఇట్లా మొన్న లేబర్ రిఫార్మ్ సంబంధించి మాకు ఫీడ్బ్యాక్ వచ్చింది. ఎలక్ట్రానిక్స్లో పెద్ద ఎత్తున మేము ముందరికి వెళ్ళాలి, నేను మంత్రి గారిని కోరినప్పుడు ఈ రిఫార్మ్స్ చేసేయండి, ఎవరైతే ఫస్ట్ చేస్తారో వాళ్ళకే ఛాన్స్ ఇస్తామని చెప్పారు. 15 రోజుల్లో చేసి చూపించాం, మేము 15 డేస్లో చేసి చూపించాం. ఇట్లా కష్టపడుతున్నాం. కానీ ఇదంతా సాధించాలంటే ప్రజల సహకారం కూడా చాలా చాలా అవసరం. మనందరం కలిసికట్టుగా పనిచేయాలి, కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నంబర్ 1 చేయాలని ప్రజలు కూడా నేను కోరుకుంటూ, ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పేదానికి సిద్ధం. They claim it consumes a lot of power first. Second, it consumes a lot of water.
needs lot of water to cool down the country. So they have taken unanimous decision in their council meetings not to entertain data centers in their city limits, their town limits. Not one, a number of towns across the US. Washington published paper. Second thing, it also claims it does not require much personnel to run the show. So there will be no further employment. They give employment only for the construction. After the construction, once the show runs, they don't need any personnel. No, there will be no employment possibilities. These things I would like to get clarification. Clearly they are content. We are not content. Clearly those cities are very content in life. We are not content. We are hungry for investments. There is a very big difference. That is the unfortunate thing. Please allow me to finish. You have asked a question. You should give me a chance to answer the question. I am very clear. We are creating a separate corridor for them, for these data centers, where energy is going to be independent of it. There is no second thoughts about it. Power prices are not going to go up. We are the only state in India that is reducing power prices. 13 paise we have reduced. 2, water once charged, they recycle that water. 3, it is not just about the jobs that a data center creates. It is about the greater ecosystem that a data center creates. It is called edge computing for a reason. Lot of companies, lot of financial services companies want to be closer to these centers for the single reason that their computational speed, every millisecond matters. So it's unfortunate that certain cities globally don't have the leadership vision to create a 25x multiplier. Because the AI is here. Either you embrace it or you get replaced. The two things that are going to happen. As a state, as a country, we have decided to embrace it. We have decided to train. It creates huge economy. I'll give an example of it. Entertainment industry. It is going to transform the entire entertainment sector. You know, masters like A.R. Rahmanji are working with companies like Google to look at how is this going to transform and how can we create next generational talent in this space. It is going to transform. There's no second thought about it. And a government which has vision, which has clarity to create a multiplier impact based on this, they will succeed. You know, a lot of people in the past who had no vision said, does computer give you food? A lot of critics made this, a lot of critics said if you sit in front of a computer, there'll be a lot of radiation and you will die. Okay, if Mr. Naidu did listen to them, then Hyderabad wouldn't be what it is today. So when you have certain people who don't understand the vision, who don't appreciate what it takes to create the multiplier impact, that's where, you have short-sighted leadership. Whilst in Andhra Pradesh, we have visionary leadership. On the flight back from Delhi to Amravati, the Honorable Chief Minister took a review meeting with CMO. As IT Minister, I was there. We had a review, clear direction on how do we create this 25x multiplier impact. What are the sectors? Who are the leaders of the sectors? How do you create the entire ecosystem? That was the line and that was the direction given to us. And rest assured, we will deliver on it. అంటే మీరు అది వైకాపాని ప్రశ్నించాలి. నన్ను అడిగితే నేను సమాధానం అడిగి చెప్పగలుగుతా కదండి. మొన్న కౌన్సిల్లో బొత్స గారు మాట్లాడుతూ కంపెనీలు మీరు రూపాయికే ఇస్తున్నారు భూములు అంటే నేను చాలా స్పష్టంగా చెప్పింది, 2 సంస్థలకు మేము ఇచ్చాం. ఒకటి TCS, రెండోది కాగ్నిసెంట్. ఇది కాకుండా నేను ఎవరికైనా ఇచ్చుంటే నాకు మీరు నిరూపిస్తే ఇదే ఫ్లోర్ పై నేను రాజీనామా చేస్తానని సవాల్ కూడా చేశాను. ఆయన ఏం మాట్లాడలేదు. సెకండ్, ఆయన్ని ఛాలెంజ్ చేశా, ఈ సంస్థలకి ఇస్తాం తప్ప మీరు చెప్పండి అంటే ఆయన ఏం మాట్లాడలేదు. ఆయనకి తెలిసి ఇది మంచి నిర్ణయం అని ఏం మాట్లాడలేదు. వీడియో కూడా ఉంది, ఇట్స్ ఆన్ రికార్డ్. 25,000 IT ఉద్యోగాలు అనేది ఇట్ క్రియేట్స్ అన్ ఎకనామిక్ ఇంపాక్ట్ నార్త్ ఆఫ్ 15,000 crores.
15,000 crores economic impact was 25,000 jobs. So it matters, everything adds up. సో ఒక పక్కన టీసీఎస్, కాగ్నిసెంట్, యాక్సెంచర్ ఇట్లా అనేక కంపెనీలు తీసుకొస్తున్నాం, జీసీసీలు తీసుకొస్తున్నాం, ఇంకో సైడ్ డేటా సెంటర్స్ తీసుకొస్తున్నాం. వీఆర్ బిల్డింగ్ ద ఎంటైర్ ఎకో సిస్టమ్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ వన్ కంపెనీ, వన్ ఇన్వెస్ట్మెంట్. మీరు దయచేసి గమనించండి, మొత్తం ఎకో సిస్టమ్ బిల్డప్ చేస్తున్నాం. ఇప్పుడు చాలా మంది రహేజాస్కి గతంలో హైదరాబాద్లో నాలెడ్జ్, ఐ థింక్ ఇట్స్ కాల్డ్ నాలెడ్జ్ సిటీ, ఎందుకు ఇచ్చారన్నారు. చాలా మంది ప్రశ్న ఇచ్చారు. ఇప్పుడు ఎంతమంది పనిచేస్తున్నారు తెలుసా ఎకో సిస్టమ్? 1 lakh ఐటీ పీపుల్ ఆర్ వర్కింగ్. ఆనాడు క్రిటిక్స్ మాట ఎన్నుంటే ఆ 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చేది కాదు స్వామి ఈరోజు. సో ఇట్ టేక్స్ అ సర్టన్ అమౌంట్ ఆఫ్ విజన్. అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆ విజన్ ఉంది కనుక మేము పనిచేయగలుగుతున్నాం. అంటే ప్రిజనరీకి విజనరీకి చాలా తేడా ఉంటుంది స్వామి. ఇప్పుడు విజనరీకి ఏంటంటే ఆంధ్ర రాష్ట్రాన్ని ఎట్లా ముందలు తీసుకెళ్ళాలి, తలసరి ఆదాయం ఎట్లా పెంచాలి. మీరు ఒకసారి చూడండి, 1998లో అనుకుంటా ఆనాడు మెకన్జీని తీసుకొచ్చి విజన్ 2020 అని క్రియేట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. విజన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. చాలా మంది ఎగతాళి చేశారు, ఈయన విజన్ 2020 అంటున్నాడు, ఏమవుతుంది, ఈయన ఉంటాడు అప్పటికి, ఇట్లా అనేక మంది ఎగతాళి చేశారు. Look at Hyderabad today, boss. Compare Hyderabad to Chennai, compare Hyderabad to Bangalore. ఈరోజు హైదరాబాద్లో ఇంత వైబ్రెంట్ ఎకో సిస్టమ్ వచ్చిందంటే దానికి కారణం ఆ విజన్. ఐఎస్బి వచ్చిందంటే కారణం ఆ విజన్. ఔటర్ రింగ్ రోడ్ మీరు చూడండి, అదే శంషాబాద్ ఎయిర్పోర్ట్ చూడండి. ఐ బిలీవ్ ఇట్ ఈస్ ఇండియాస్ బెస్ట్ ఎయిర్పోర్ట్. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఆ విజన్ ఉంది కనుకనే వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్ క్రియేట్ చేశారు. చాలా మంది అన్నారు 5,000 ఎకరాలు అవసరమా ఎయిర్పోర్ట్ కానీ. ఈరోజు చూడండి, that single airport is creating 12% economic activity for Telangana. 12% was single airport. That it requires vision. Prisoner ఏం ఆలోచిస్తాడు, వచ్చింది ఎట్ట చెడగొట్టాలి, ఉన్న పరిశ్రమలు ఎట్ట తరిమేయాలి, కంప్యూటర్ అన్నం పెడుతుందా అని అడుగుతారు, డేటా సెంటర్స్ ఏదో అయిపోతుంది అంటారు. ఇప్పుడు వాళ్ళు అదే చెప్తున్నారు కదా, చెట్లు రావు, వేడి ఎక్కువ వచ్చేస్తుంది. అసలు వీళ్ళందరికీ ఏంటంటే ఉన్న పరిశ్రమల్ని ఎట్లా పంపించేసేయాలి, ఎలా లోకల్ ఇష్యూలు క్రియేట్ చేయాలి, వాళ్ళు అహర్నిశలు ప్రయత్నిస్తున్నారు. వాళ్ళే పిల్స్ కూడా వాళ్ళే వేయించారు. టీసీఎస్ పైన కాగ్నిసెంట్ మేము భూములు ఇస్తే దానిపైన పిల్లు వేయించింది వైకాపా. కోట ఏమనేది ముట్టకలేసింది. టీసీఎస్ కాగ్నిసెంట్కి ఇస్తే మీకేంటే ఆ ప్రాబ్లం అని అడిగారు. వాళ్ళు నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం అని వాళ్ళు ప్రశ్నించారు. అంటే అంత బోల్డ్గా మేము వెళ్తున్నాం. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ ప్రిజనరీ అండ్ అ విజనరీ. అది తేడా. నవంబర్లో ఆ అనౌన్స్మెంట్స్ కూడా ఉంటాయి. నవంబర్ మాసంలో ఆ అనౌన్స్మెంట్స్ కూడా ఉంటాయి. అసలు ఏ ఒక్క పెట్టుబడులను కూడా మేము వదిలేసుకునేందుకు సిద్ధంగా లేము. ఎవ్రీ రూపీ మ్యాటర్స్, ఎవ్రీ ఇన్వెస్ట్మెంట్ మ్యాటర్స్. బస్ ఇదే మనుషుల మాట ఎన్నుంటే, నేను ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నుంటే ఐఎస్బి వచ్చేది కాదు. అంత ల్యాండ్ అవసరమా ఐఎస్బికి అన్నారు. ఇప్పుడు చూడండి ద కైండ్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ దట్ ఐఎస్బి డస్. Takes a certain amount of vision, boss. So we are not willing to lose even one investment. నేను ఎక్కడనగానే ఒక ఇన్వెస్ట్మెంట్ పక్క రాష్ట్రంకి వెళ్తుంది, పొరపాటున ఎక్కడ మన దగ్గర స్లో అయిందని నాకు వినపడితే నేనే ఫోన్ చేసి సారీ బాస్ తప్పయింది, ఎక్కడ జరిగిందో వీళ్ళు కరెక్ట్ ఇమ్మీడియట్గా మేము ముందు తీసుకెళ్తాం. వీఆర్ నాట్ టేకింగ్ ఎనీథింగ్ లైట్. బికాస్ ఓవరాల్ ఎకో సిస్టమ్ అనేది చాలా అవసరం. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ వన్ కంపెనీ, వన్ ఇన్వెస్ట్మెంట్, ఓవరాల్ ఎకో సిస్టమ్. అందుకే చెప్పా, వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ అవుతేనే ఒక వైబ్రెన్సీ వస్తుంది. అప్పుడే $2.4 trillion ఎకానమీ మనం క్రియేట్ చేయగలుగుతాం. అన్నీ నవంబర్లో మంచి న్యూస్ ఇస్తానని చెప్పా కదా, ప్లీజ్. Thank you. See, if you look at it,
as soon as this government won the elections in 2024, we've been aggressively scouting for investments. We heard that Google is looking in this region, as in South Asia, to look at a large investment in the data center ecosystem. And when this came about, I personally reached out to them. I invited the leadership team to come to Visakhapatnam. So we did a very hush-hush meeting in Visakhapatnam where I hosted them for lunch. I personally drove the leadership to the hills. I showed them where the data center will actually come about. After that, a follow-up visit by me to the Google Cloud office in the Bay Area. Exactly a month later, they came and they had a meeting with the Honorable Chief Minister where all our cards were on the table. They said these are the 3-4 issues that we have where we need clarity from the central government. These are the 3-4 issues where we need clarity from the state government. So they were very upfront. We were also very transparent, saying these are the issues, we can clear these issues. I doubt, but let's attempt. Then I did a follow-up meeting with Honorable Minister Ashwini ji. The Honorable Chief Minister met the Honorable Finance Minister Nirmala Madam. Then Honorable Chief Minister met the Honorable Prime Minister Narendra Modi ji. And he followed it up. And we took it as our own project and said, let's get this project going. So it required a lot of clarity on retrospective taxation, permanent establishment, and clarity on related to copyrights. So a lot of areas, nuances, we sort of overcame that, and that's how we were able to land this investment. So I keep saying, in double engine Sarkar, there are quite a few in the country, but there's only one double engine bullet train Sarkar, and that is in Andhra Pradesh. So you have leadership with a lot of vision, a lot of clarity that wants to go about, deliver. And we want to make India proud. And that is the way we are working. And the second question, yes, we are going to compete with other states. It's not a political slugfest. When states compete, India wins. I know for a matter of fact that many states competed with Google on this investment. Even yesterday, on the day it was getting announced, there were few IT ministers who reached out to this leadership and said, is it too late? We would love to pitch. There's so much of competition, and I believe it's good. It'll get the best out of us. And I think it'll help the entrepreneurs net. When states start competing, it creates a lot of vibrancy. It enables us to think outside the box, think ahead of times. And in the whole process, India wins. Because we successfully jumped the manufacturing curve and went to services. But time has come to take a strong position even in manufacturing. And under the Make in India policy of the Honorable Prime Minister, we're quite serious about it. We're quite serious about executing on it. So with a lot of clarity, thought we are competing with other states. If they are inefficient, what can I do? If their own industrialists are saying that the infrastructure is bad, there's severe power cuts, and they themselves are saying that, then they should first focus on attending to those problems rather than taking on me on Twitter. I'm not here for a Twitter war. I'm here to attract investments for my state, and I'll work exceptionally hard for it. And I believe there's nothing wrong in competition. As you said in their own statement, they have always said, they have not acted on it. There's a big difference between action and words. There's a big difference. So they always said, they had the audacity to spend close to 500 crores, plus another 200 crores of fine that we are now paying. NGT ka fine bhi hai uske upar. So 700 crores they spent on one person's palace, but they couldn't bring one meaningful company to Visakhapatnam. Whilst whenever the Honorable Chief Minister or as a minister I go, we sleep in a bus. We sleep in a bus in our party office and we go get investments. TCS, Cognizant, ANSR, Satwa, now Google. We're working so hard, so aggressively. So we are not here to talk, we're here to execute. And we've showcased what decentralized development should be. And it's funny that they are now endorsing what we are doing. So I really thank my opposition for endorsing the hard work that this government has done. It means a lot. I think the boss, see, ఆ రోజు
ఐటీ మంత్రిని ఎట్లా ట్రోల్ చేశారో మనందరం చూసాం. 2019 నుంచి 24 మధ్యన ఒక ఐటీ మంత్రిని ఎట్లా ట్రోల్ చేశారో ప్రజలందరూ కూడా చూశారు. ఒక ప్రశ్న అడిగితే దానికి కోడి గుడ్డు గుడ్డు కోడి అన్నాడు. ఇప్పుడు ఆయనకి ఏ అర్హత ఉందండి? ఆయనకి అసలు డేటా సెంటర్ అంటే ఏంటో తెలుసా? విచిత్రం ఏంటంటే ఒక ఐటీ సంస్థ ఆయన అడిగింది, సార్ మాకు ఇప్పుడు కొంచెం దూరం ఉన్నాం, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లేదు, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఏంటి అంటే బస్సులు వేయండి అని కోరారు. అది కూడా ఆయన చేయలేకపోయాడు బాస్. హీ కుడ్ డూ దట్. 2 years వాళ్ళు అడిగితే అది చేయలేకపోయాడు ఆయన. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి నెలలో ఐటీ కంపెనీలు అందరితో నేను మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళు అన్నారు, మిగతా అంతా మీరు చేయండి కానీ ముందర మాకు బస్సు చేస్తే చాలంటే వీ డిడ్ ఇట్. వీ డిడ్ దట్. కనీసం బస్సు కూడా వేయలేకపోయాడు. ఆయన ఏం మాట్లాడతాడు అసలు? ఆయన ఏం తెలుసు? ఆయన ఎవరన్నా సీరియస్గా తీసుకుంటాడా? ఆయన మెసేజ్ పెడితే ఒక్కడన్నా స్పందిస్తాడా? ఒక్క మీనింగ్ఫుల్ బిజినెస్ మెన్ స్పందిస్తాడా? ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాడు? వాళ్ళు గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ అని ఒక చివరికి ఎన్నికలు ఇంకా ఓడిపోతున్నాం అనగా ఒక సమిట్ అని పెట్టారు. అప్పుడు ఒక ఎలక్ట్రానిక్ మీడియా నేషనల్ మీడియా పర్సన్ ఏమడిగారంటే, మీరు గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ అన్నారు, చాలా సంతోషం, గ్లోబల్ కంపెనీల పేర్లు చెప్పండి ఏమేమి వస్తున్నాయంటే ఆయన ఒక్క కంపెనీ చెప్పలేకపోయాడు. ఈ కుడెంట్ టెల్ యు వన్ కంపెనీ. మాకు సమ్మిట్ పెట్టాల్సిన అవసరం రాలేదు, ఆల్రెడీ తీసుకొచ్చా. ఇటుగో పార్ట్నర్షిప్ సమ్మిట్ పెడుతున్నాం, బట్ మేము ఏంటి సమ్మిట్ కోసం ఆగట్లా. వీఆర్ మూవింగ్ వెరీ ఫాస్ట్. ఇప్పుడు మొదటి ప్రశ్న ఏంటంటే 5 సంవత్సరాల్లో 15 బిలియన్ డిప్లై అయిపోతుంది. 5 years మొత్తం ప్రాజెక్ట్ ఈ ఫేజ్ పూర్తవుతుంది. నంబర్ 1. నంబర్ 2, ప్రధానంగా మనం ఇచ్చేది ఏంటంటే క్యాపిటల్ సబ్సిడీ. క్యాపిటల్ సబ్సిడీ అనేది ఇతర రాష్ట్రాలతో కూడా మనం పోటీపడి క్యాపిటల్ సబ్సిడీ ఇస్తాం. 3వది, డేటా సెంటర్ కావాల్సింది ఏంటంటే మొత్తం పవర్ లైన్స్, ఆ ఎకో సిస్టమ్ మొత్తం బిల్డప్ చేయాలి. దానికి ఈ ఇన్వెస్ట్మెంట్లో వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు. దాంట్లో సుమారుగా ఒక 7 or 10% సబ్సిడీ మనం ఇస్తున్నాం. ఎందుకంటే ఒక లైన్ వచ్చిందంటే అది కేవలం గూగుల్ కాదు, మొత్తం ఎకో సిస్టమ్కి వస్తుంది. సో అట్లా పెట్టుబడి పెడుతున్నాం. పవర్లో ఏపీఈఆర్సీ రెగ్యులేటరీ కమిషన్ ఏదైతే రేట్ ఫిక్స్ చేస్తుందో దానిపైన ఒక సబ్సిడీ ఇస్తున్నాం. దట్స్ ఇట్. చెప్పే కదా డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్. నిన్న అనౌన్స్మెంట్ కూడా చూస్తే మీకు అర్థమై ఉంటుంది. అశ్విని వైష్ణవ్ గారు వచ్చారు, నిర్మలా సీతారామన్ మేడం గారు వచ్చారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అంటే ఈ ప్రాజెక్ట్ కేవలం ఆంధ్ర రాష్ట్రానికి కాదు, దేశానికి ఎంత ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అనేది మీకు ఒక్క ఫోటోతో అర్థమై ఉంటుంది. సో ఇది చాలా సీరియస్గా తీసుకున్నారు. దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ. అంటే మేము ఎంత సీరియస్ తీసుకుంటామంటే ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తే కేంద్ర మంత్రులు కూడా సెండ్ ఆఫ్ ఏ మంత్రి ఇవ్వాలని మేము ముందలే ప్లాన్ చేసుకుంటాం. ఎందుకంటే వాళ్ళు కూడా సహకరించారు. ఇప్పుడు నిజంగా చెప్తున్నా, ఫైనాన్స్ మంత్రి గారు, కేంద్రంలో ఫైనాన్స్ మంత్రి గారు ఈ ప్రాజెక్ట్ కోసం మేడం గారు ఫుల్లీ సపోర్టెడ్. ఈ సెడ్, బాబు గారు, దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ డేటా సెంటర్స్ అనేది, వీ హ్యావ్ టు టేక్ అ పొజిషన్. అండ్ మీరు చూస్తే కేవలం ఆంధ్ర రాష్ట్రం కోసం తీసుకొచ్చిన పాలసీ కాదు, దేశం కోసం తీసుకొచ్చిన పాలసీ. దేశం కోసం తీసుకొచ్చిన పాలసీ అది. సో గతంలో ప్రైవేటైజేషన్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ కూడా చేసినప్పుడు చాలా మంది విమర్శించారు. చూడండి ఇప్పుడు ఎయిర్పోర్ట్లు ఎంత అద్భుతంగా ఉన్నాయో. టెలికాం డీరెగ్యులేషన్ చేసినప్పుడు కూడా చాలా మంది విమర్శించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు వాజ్పేయి గారితో చర్చించి చేశారు టెలికాం డీరెగ్యులేషన్. గౌరవ ముఖ్యమంత్రి గారు వాజ్ ది చైర్మన్ ఆఫ్ దట్ కమిటీ. హీ సబ్మిటెడ్ ద రిపోర్ట్. ఈరోజు చూడండి ధరలు ఎంత పడిపోయిందో. లేదంటే ఇంకా లైట్నింగ్ కాల్స్ చేసుకుంటూనే ఉండేవాళ్ళమేమో అది అవుకుని ఉంటే. అంటే అంత ప్రోయాక్టివ్గా ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషన్ మనం పాలసీస్ చేసాం. సో అంత సీరియస్గా తీసుకున్నాం. అందుకే మీరు చూస్తే మంత్రులందరూ కూడా వచ్చారు, వాళ్ళ ఎండార్స్మెంట్ కూడా ఉంది. ముందు ఇంకా ఈ డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఎంత స్పీడ్గా వెళ్తుందో మీరు చూస్తారు కదా. బాస్, ఆస్లర్ మిత్తల్ వీ గాట్ ఇట్ డన్. విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ జరగకుండా మేము ఆపాం. రైల్వే జోన్ పూర్తి చేసాం. బల్క్ డ్రగ్ పార్క్ నోడ్కి శంకుస్థాపన చేసాం. ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్ చేసాం. బీపీసీఎల్ రిఫైనరీకి ఇప్పుడు మనం శంకుస్థాపన అయిపోతున్నాం. అంటే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఏ స్పీడ్లో పరిగెడుతుందో ఇది ఉదాహరణ. అండ్ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి కేవలం 17 నెలలు అయింది. 16-17 నెలలు అయింది. అట్లా పనిచేస్తున్నాం. వన్ సెకండ్. అబ్సల్యూట్లీ. Absolutely. No, we do capital subsidy. We have done
like how we do for any project, like how we've extended certain amount of subsidy for Kia in the past, for various other players, we have extended similar subsidies to them. Government of Andhra Pradesh. There's a lot of discussion on whether we should give tax breaks for data center developers in India, and there's a very large discussion happening at the federal level. They are also very serious about this, but not for this specific project yet. Whenever a policy comes, it will apply for every project. It's not just for Andhra, no? It's for India. Yes, discussions are still going on. No, I'm sorry, I should let other people speak. ప్రకటనలు ఉంటాయి, కొన్ని ఇంప్లిమెంట్ అవుతాయి, కొన్ని ఇంప్లిమెంట్ కావు. సో గతంలో అదంతా చూసాం. సో దానికన్నా ఏంటంటే మనం ఇక్కడ జీసీసీస్ ఏర్పాటు చేయాలి, జీసీసీ ఎకో సిస్టమ్ చేయాలి. అందుకే జీసీసీ కోసం స్పెసిఫిక్గా పాలసీ తీసుకొచ్చా. రెండోది, జీసీసీస్ కూడా డైరెక్ట్గా వాళ్ళు ఇన్వెస్ట్ చేయరు, ఎందుకంటే లోకల్ టెరైన్ తెలియదు, హైరింగ్ తెలియదు, రెగ్యులేషన్ తెలియదు కనుక వాళ్ళు జనరల్గా లోకల్ పార్ట్నర్తో వెళ్ళి ఆ పార్ట్నర్ దగ్గర నుంచి జీసీసీని కొనుగోలు చేస్తారు. There are companies who develop these GCCs in India, including companies like Wipro, ANSR, ఇట్లా మార్కీ నేమ్స్ ఉన్నాయి who develop GCCs in India. వాళ్ళతో ఆల్రెడీ నేను మాట్లాడుతున్నా. దాంట్లో కొంత కంపెనీలకి మేము ఆల్రెడీ భూములు కూడా ఇచ్చాం విశాఖపట్నంలో, అది ఆల్రెడీ చేసాం మేము. సో ఇది యాక్సలరేట్ చేస్తున్నాం. సో పాలసీ ఉంది, కంపెనీస్ తీసుకొస్తున్నాం, గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ కూడా తయారు చేస్తున్నాం. సో ఆంధ్ర రాష్ట్ర యువకులకి కంపల్సరీ ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. అవునండి, అవును, అవును. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అని ప్రకటిస్తాం జరిగింది. చంద్రబాబు గారు కూడా వచ్చారు. అది ఏం చేస్తామంటే ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. దానికి కేవలం డబ్బులు ఇస్తామే కాకుండా ఎకో సిస్టమ్ అనేది క్రియేట్, అంటే మెంటరింగ్, మానిటరింగ్, ఇండస్ట్రీ కనెక్ట్స్, పైలట్ చేసిన దానికి ఒక ఎకో సిస్టమ్ అనేది క్రియేట్ చేయాలి. సో మెయిన్ హబ్ అమరావతిలో ఉంది, నోడ్స్ అన్ని మేజర్ సిటీస్లో పెట్టాం. సో మొత్తం 5 సెంటర్స్, ఇది ఎకో సిస్టమ్. దానికి ఒక యంగ్ ఐఏఎస్ ఆఫీసర్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సిఓగా నియమించారు, హూ కేమ్ ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్. వాళ్ళు కూడా మేము ఎవ్రీ వీక్ రివ్యూ చేసి మొత్తం ఎకో సిస్టమ్ ఎట్లా బిల్డప్ చేయాలి అనేది దానిపైన మేము వర్క్ చేస్తున్నాం. సో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, మెంటరింగ్, మానిటరింగ్ ఇదంతా ఎట్లా చేయాలని. మీరు అన్నట్టు మొన్న ఒక కంపెనీని కలిసారు, త్వరలో అది కూడా అనౌన్స్ చేస్తాం. దే ఆర్ ఇన్ టు ది డిఫెన్స్ సెక్టర్. సో వాళ్ళు వచ్చి ప్రెజెంట్ చేస్తున్నారు. సో ఫస్ట్ స్లైడ్ XLR 8 అని ఒకటి మనం స్టార్ట్ చేసాం తిరుపతిలో, గౌరవ ముఖ్యమంత్రి గారు 3rd టర్మ్లో. యాక్సెలరేటర్, దే వర్ యాక్సెలరేటెడ్ ఇన్ తిరుపతి, అండ్ దే ఆర్ నౌ ప్రపంచంలోనే టాప్ 3లో ఉన్నారు ఆ సెక్టర్లో. సో వాళ్ళు కూడా ఇప్పుడు వస్తున్నారు. వాళ్ళతో మొన్న ఫస్ట్ రౌండ్ డిస్కషన్, అంటే ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి ఒక ఆలోచన పెడితే ఆ యాక్సెలరేషన్ ఏ స్థాయికి వెళ్ళారంటే వాళ్ళు ఇప్పుడు ఆల్మోస్ట్ 250 crore రెవెన్యూ కంపెనీ. సో అలాంటి కంపెనీలు కూడా వస్తున్నాయి. సో వీఆర్ ఆల్ ఆ నర్చరింగ్ ఎకో సిస్టమ్ అనేది చాలా చాలా అవసరం. వీఆర్ రీబిల్డింగ్ ఆల్ దట్ చేస్తాం. లాస్ట్ November, TCS, November, TCS will start their first office and we lay foundation for their larger campus. In November, we are laying, I'm talking to Cognizant also, their CEO is coming. We're hoping to lay foundation for even Cogsy campus in November, and December, Cognizant is going to start their office. So we are closely following it up. Literally, I mean, I'm working on a very tight schedule. 90 days is the maximum I'm working. See, yesterday also, if you notice, our understanding with Google was in 12 months, we should make the announcement. We took 1 month more. And I apologized to Google. I said, boss, we took 13 months. This is not correct. Next time, whatever timelines we agreed upon, we have to do. But, the amount of hard work that has gone in it. It had follow-up visits. It required a certain amount of changes in regulation at the federal level, certain amount of things to be done at the state level. It required a lot of follow-up.
So we did it very systematically over the last 12 months and got this project now landing into Visakhapatnam. Okay, so వేరే కూడా అవకాశం ఇవ్వా. Yes. Yes. No, నిన్న మీరు చూస్తుంటే నేను అది నా స్టేట్మెంట్లో కూడా చెప్పా గూగుల్ ఓపెనింగ్లో. నేను ఏమన్నానంటే గూగుల్ లాంటి సంస్థలు మాతో కోఆర్డినేట్ చేయాలి. ఇప్పుడు యాప్షీ ఉంది, మాకు బాడీ ఉంది. హైయర్ ఎడ్యుకేషన్కి కరికులం అంతా యాప్షీ గైడెన్స్ ఇస్తుంది. వాళ్ళు కూడా నేను చెప్పా దే విల్ వర్క్ విత్ గూగుల్, దే విల్ వర్క్ విత్ TCS, కాగ్జీ. అండ్ ఏఐ అనేది అనివార్యం బాస్. ఐదర్ యూ ఎంబ్రేస్ ఆర్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ రీప్లేస్డ్. రెండు జరుగుతాయి దీంట్లో. మనం ఎంబ్రేస్ చేద్దాం. ఏఐని ఎట్లా వాడాలి, ఏఐ వల్ల హౌ డు యూ మేక్ అవర్ సెల్స్ మోర్ ఎఫిషియెంట్. అండ్ ఇది కేవలం ఒక ఐటీ సెక్టర్కే కాదు, ఈవెన్ ఎంఎస్ఎంఈస్కి. మేము మన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో ఎంఎస్ఎంఈస్కి కూడా యూజ్ ఆఫ్ ఏఐ వల్ల హౌ కెన్ దే ఇంప్రూవ్ ద టర్న్ ఓవర్. ఐఎమ్ వర్కింగ్ విత్ ఆర్గనైజేషన్స్ లైక్ టై. అండ్ వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే ఓకే 10 కోట్లు ఉంది టర్న్ ఓవర్, అది 100 కోట్లు ఎట్ట చేయాలి, 5 లక్షలు ఉంది 50 లక్షలు ఎట్ట చేయాలి. సో ప్రోడక్ట్ పర్ఫెక్షన్ ఎట్ట తీసుకురావాలి, గ్లోబల్ మార్కెట్లోకి ఎట్ట ఇంటిగ్రేట్ చేయాలి. సో ఆల్ దిస్ వీఆర్ నౌ వర్కింగ్. అప్పుడే ఒక వైబ్రెంట్ ఎకో సిస్టమ్ అనేది ఏర్పడుతుంది. సరిపోతుంది. స్కిల్ డెవలప్మెంట్ ప్యారల్గా స్కిల్ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది కదా. సో ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, సో బ్యాచిలర్స్, పీజీ, స్కిల్ డెవలప్మెంట్ ఆల్ గో ఇన్ ప్యారల్. అంతేగాని సీక్వెన్స్లో వెళ్ళదు. సో ఇదైన తర్వాత అది, అదైన తర్వాత అది. దే కెన్ వర్క్ ఇన్ ప్యారల్. సో వాంట్ టు వర్క్ ఇన్ ప్యారల్ అండ్ గెట్ ఇట్. మేము ఎంఓఎల్ చేయం స్వామి. వాంట్ ఫోకస్ ఆన్ ఎగ్జిక్యూషన్. కొన్ని అనౌన్స్మెంట్స్ వస్తాయి, బట్ ఆర్ ఫోకస్ ఇస్ ప్యూర్లీ ఆన్ ఎగ్జిక్యూషన్. సో ఎగ్జిక్యూషన్ చేయాలి రేజర్ షార్ప్గా. ఇప్పుడు ఎందుకంటే సుమారుగా $120 బిలియన్ కమిట్మెంట్ ఆల్రెడీ వచ్చింది. అది యాక్చువల్లీ ఇప్పుడు పెరుగుతుంది, ఎందుకంటే $5 బిలియన్ వచ్చింది, 125 అవుతుంది అది. సో $125 బిలియన్ ఇప్పుడు కమిట్మెంట్ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది. $125 బిలియన్ ఇప్పుడు ముందర గ్రౌండ్ చేయాలి, ప్యారల్గా కొత్తగా కూడా అట్రాక్ట్ చేయాలి. సో ఆర్ ఫోకస్ ఇస్ ఆన్ గ్రౌండింగ్, నాట్ ఆన్ అనౌన్స్మెంట్స్ అలోన్. ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో, పక్క రాష్ట్రాల్లో నిన్న మనతో పోటీపడి అనౌన్స్మెంట్ చేశారు ఒక కంపెనీది. ఈరోజు పొద్దున ఆ కంపెనీ డినై చేసింది. మీరు చూసారు లేదా? మేము ఎక్కడా చెప్పలేదు, కర్టెసీగా కలిసాము. సో నేను అనౌన్స్మెంట్స్కి తొందరపడట్లా. ఆఫ్టర్ ఫర్మ్ కమిట్మెంట్, ఆఫ్టర్ ఫర్మ్ గ్రౌండింగ్, దెన్ విల్ మూవ్ ఫార్వర్డ్. అంటే ఇప్పుడు ఎవరు నమ్మరు. సింగపూర్కి వెళ్తే సింగపూర్ ప్రభుత్వానికి మెయిల్స్ పెడతారు. నేను ఇప్పుడు ఆస్ట్రేలియాకి వెళ్తున్నా 18th నుంచి 25th ఆన్ ది ఇన్విటేషన్ ఆఫ్ ది ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఐఎమ్ గోయింగ్. అది వాళ్ళు అక్కడ కూడా మెయిల్స్ పెడతారు. లేదంటే నేను గూగుల్ వాళ్ళు కూడా ట్వీట్లు పెట్టారు నేను, మీరు చూస్తే కొంతమంది వైకాపాలు ఇట్లనే చేస్తారు. ఏంటంటే వాళ్ళకి వేరే పని ఏమి ఉండదు, పెట్టుబడులు రాకుండా చేస్తారు. అందుకనే కదా ప్రిజనరీకి విజనరీకి చాలా తేడా ఉంటుంది స్వామి. అది ప్రజలు కూడా గమనించారు కనుకనే 94% సీట్లలో మమ్మల్ని గెలిపించారు, ఆశీర్వదించారు. చాలా కష్టపడాలి, ఒళ్ళేరు పెట్టుకుని కష్టపడాలి. ఏ హామీలు ఇచ్చామో నిలబెట్టుకోవాలి, ఎకానమీని రివైవ్ చేయాలి, అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ని నంబర్ 1 చేయాలి. ఎవరైతే ప్రశ్నలు అడగలేదు. ఎగ్జిక్యూషన్. ఇప్పుడు ఏంటంటే మీరు అన్నట్టు గతంలో కొన్ని ఆరోపణలు చేశారు. కంప్యూటర్ ముందర ఎక్కువ కూర్చుంటే రేడియేషన్ వచ్చి చనిపోతారు, అందుకే సెక్రటరియట్లో కంప్యూటర్లు ఉండకూడదని చెప్పారు. ఒకసారి మీరు మీ సీనియర్స్ని అడగండి, చెప్తారు. 90s, నాట్ 80s, ఇట్ ఈస్ ఇన్ 90s. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు చెప్పిన స్టేట్మెంట్స్ చెప్తున్నా. ఆ కంప్యూటర్ అన్నం పెడుతుందా? ఎయిర్పోర్ట్కి 5,000 ఎకరాలు ఇస్తే అది ఉద్యోగాలు క్రియేట్ చేస్తుందా? బట్ లుక్ ఎట్ ఇట్ టుడే బాస్, లుక్ ఎట్ వాట్ హైదరాబాద్ ఇస్ టుడే. ఆ రోజు ఇత్తనాలు ఎవరు వేశారు? ఫౌండేషన్ ఎవరు చేశారు? అప్పుడు కాంపిటీషన్ వేరే రకంగా ఉండే. అసలు భారతదేశం వైపు ఎవరు చూడట్లా. ఇండియా వాజ్ నాట్ ఇన్ ఎనీవన్స్ రేడార్. అలాంటిది ముఖ్యమంత్రి గారు వెళ్ళి స్వయంగా బిల్ గేట్స్ గారిని ఒక్క ప్రెజెంటేషన్తో కన్విన్స్ చేసి తీసుకొచ్చారు. దట్ హెస్ చేంజ్డ్ ఇండియా. సేమ్ ఎఫర్ట్స్ వీఆర్ డూయింగ్ ఆల్ ఓవర్ అగైన్. ఇట్స్ నథింగ్ బట్ క్రియేటింగ్ హిస్టరీ ఆల్ ఓవర్ అగైన్. ఈసారి స్కేల్ పెద్దది, సెక్టర్స్ డిఫరెంట్.
అని ఇప్పుడు కూడా కొంతమంది క్రిటిక్స్ ఉంటారు. బట్ క్రిటిక్స్ని వాళ్ళు క్రిటిక్సే జీవితాంతం క్రిటిక్స్గానే ఉంటారని చూపించే బాధ్యత నాది. ఇప్పుడు పవర్ ప్రైసెస్ గురించి మా పైన అనేక మంది ఆరోపణలు చేశారు. తగ్గిస్తారా, ఇది సాధ్యమా అని. 13 పైసలు తగ్గించలేదండి. మీకు నవంబర్ నుంచి అక్టోబర్ బిల్ నవంబర్లో వస్తుంది, మీరే చూస్తారు కదా. 13 పైసే బాస్. నేను ట్రూలీ బిలీవ్ ఇంకా తగ్గాలి పవర్ ప్రైసెస్. లో కాస్ట్ ఆఫ్ ఎనర్జీ ఉంటే దట్ ఈస్ అ స్ట్రాటజిక్ అడ్వాంటేజ్. కంపెనీలు తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంగా ఎందుకు రావాలని అడుగుతారు జనరల్గా అందరు. ఫస్ట్ క్వశ్చన్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, అమేజింగ్ యూత్, టాలెంటెడ్ యూత్ మా దగ్గర ఉన్నారు, ట్రాక్ రికార్డ్ ఉన్న ముఖ్యమంత్రి గారు మా దగ్గర ఉన్నారు. ఇట్లా చెప్తాం. ఇట్లా ఒక 3-4 చెప్తాను నేను. నాకు లో కాస్ట్ ఆఫ్ ఎనర్జీ వస్తే అదొక సెల్లింగ్ పాయింట్ అవుతుంది. బికాజ్ ఎనర్జీ ఈజ్ ఇంపార్టెంట్. డేటా సెంటర్స్ అవ్వచ్చు, నాన్ డేటా సెంటర్స్ కూడా అవ్వచ్చు. ఎనర్జీ ఈజ్ ఇంపార్టెంట్ కాంపోనెంట్. మీరు యూరోప్ ఈరోజు ఈ స్థాయికి వచ్చిందంటే వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఇస్ లో కాస్ట్ ఎనర్జీ. సో కరెంట్ ఛార్జీలు తగ్గించాలి, రాష్ట్రం ఎఫిషియెంట్ అవ్వాలి. ట్రాన్స్మిషన్లో ఎందుకు ఇంత ఇన్ఎఫిషియన్సీ ఉంటుంది, జనరేషన్లో ఇంత ఇన్ఎఫిషియన్సీస్ ఎందుకు ఉండాలి, దీనిపైన మేము డిస్కస్ చేస్తాం. మా మంత్రివర్గంలో మా ఎవరికి ఈగోలు లేవు బాస్. మీరు చూసారు లేదు, మేము అందరం క్యాబినెట్ మీటింగ్ ముందర మేము అందరం బ్రేక్ఫాస్ట్ ఇదే రూమ్లో బ్రేక్ఫాస్ట్ చేస్తాం, అందరం కూర్చుంటాం, మాట్లాడుకుంటాం, ఓపెన్గా డిస్కస్ చేస్తాం. నాకేమైనా డౌట్ ఉంటే రెవెన్యూ మంత్రి గారిని అడుగుతా, ఎనర్జీ మంత్రి గారికి ఏమైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేస్తారు. అట్లా మేము అందరూ కొలాబరేటివ్గా పనిచేస్తున్నాం. ఇదేదో నా డొమైన్ మీరెవరు అడిగేదానికి ఆ ఫీలింగ్ మాలో ఎవరిలో లేదు. అందరం ప్రొయాక్టివ్గా చాలా స్పీడ్గా ఇదెట్లా అదెట్లా ఇదెట్లా చేద్దాం. ఇప్పుడు డేటా సెంటర్ నిన్న సిఫీది ఫౌండేషన్ ఇస్తారు 500 megawatts, ఇది 1 gigawatt. ఇంకా పైప్ లైన్లో ఈ దెబ్బకి చాలా వస్తున్నాయి. మేము విజన్ పెట్టుకుంది 6 gigawatts చేద్దామని. విశాఖపట్నం 6 gigawatts. 6 gigawatts అంటే ఐ హ్యావ్ టు నౌ వర్క్ ఆన్ మై పవర్, ఐ హ్యావ్ టు వర్క్ ఆన్ వాటర్, ఐ హ్యావ్ టు వర్క్ ఆన్ రోడ్స్, ఐ హ్యావ్ టు వర్క్ ఆన్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే హోటల్స్, కన్వెన్షన్ సెంటర్స్ ఇవన్నీ చేయాలి. అందుకే విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ అండి. నేను చెప్పకూడదు అవన్నీ, అఫీషియల్ అనౌన్స్మెంట్స్ అండి. ఓకే, మీరు ముందు చూస్తారు కదా. 2014లో రెన్యూబుల్ ఎనర్జీకి పునాది వేశారు చంద్రబాబు నాయుడు గారు. దానివల్ల ఏమైందంటే పెద్ద ఎత్తున రెన్యూబుల్ ఎనర్జీలు పెట్టుబడి వచ్చింది. కేవలం ఒక సోలార్ విండ్ కాకుండా పంప్ స్టోరేజ్ పిఎస్పి ప్రాజెక్ట్స్ కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినాయి. పిఎస్పి ప్రాజెక్ట్స్ ఏంటంటే ఒక వాటర్ బ్యాటరీ లాగా పనిచేస్తుంది. అంటే డేలో ఆ నీళ్ళంతా తక్కువ ధరకి పైకి తోడేసి రాత్రి మన హైడ్రో ద్వారా నైట్ టైం పవర్ జనరేషన్ అనేది చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే విద్యుత్ సంస్కరణ వల్ల డే టైం పవర్ ప్రైసెస్ క్రాష్ అయిపోయినాయి. ₹1.75 పర్ యూనిట్ పడిపోయింది. కానీ నైట్ టైం పవర్ ఎనీవేర్ బిట్వీన్ 10 to 18 rupees పర్ యూనిట్ పెరిగింది. అంటే ఈక్విలిబ్రియం లేకుండా. సో ఈ పిఎస్పి లాంటి ప్రాజెక్ట్స్ వస్తే బ్యాలెన్స్ అవుతుంది. గత ప్రభుత్వం విశాఖపట్నంలో ఉన్న థర్మల్ ప్రాజెక్ట్ని ఆల్మోస్ట్ చంపేశారు. 1000 megawatt థర్మల్ ప్రాజెక్ట్ని చంపేసి ₹18 పర్ యూనిట్ కమర్షియల్గా పవర్ కొన్నారు. ఎందుకు? వీళ్ళకి డబ్బులు వస్తాయి. 18 rupees పర్ యూనిట్ పెట్టుకున్నారు బాస్. ఇది మన దగ్గర ఉన్న 1000 megawatts థర్మల్ ప్రాజెక్ట్ని 10%కే 90% బ్యాక్ డౌన్ చేశారు. అంటే 10% కెపాసిటీకి నడిపించి దే బాట్ పవర్ అట్ 18 rupees to even 20, 22, 23. మనకు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఎసెట్స్ మొత్తం 100% కెపాసిటీకి వెళ్ళాలని చెప్పాం. చేసి ఎక్స్చేంజ్లో ఒకటి కూడా 10% కొంటున్నాం మ్యాక్స్. గతంలో 100 యూనిట్లు కొంటే ఇప్పుడు ఓన్లీ 10 units. అది కూడా ప్రైస్ ముందలే చూసి ఫార్వర్డ్ లింకేజ్ చేసుకుని చేస్తున్నాం. ఇంకోటి ఎట్లా చేస్తున్నాం అంటే వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు థర్మల్ ఉంది. డేలో నేనే చెప్పాను సోలార్ ప్రైసెస్ బాగా పడిపోతున్నాయని. డేలో వీఆర్ ఆస్కింగ్ థర్మల్ ప్లాంట్స్ టు స్టెప్ డౌన్ బికాస్ అది ₹4.5, ₹5, 5.2 మధ్యలో ఉంటుంది. వీఆర్ ఆస్కింగ్ టు స్టెప్ డౌన్. వీఆర్ బయింగ్ దిస్ అట్ ₹1.75. అండ్ నైట్లో వీళ్ళు 100% వెళ్ళిపోయింది. నైట్లో సోలార్ రాదు కనుక. ఇట్లా చాలా ఇన్నోవేటివ్ చేస్తున్నాం. ఇది నేను గొట్టిపాటి రవి గారు ఓపెన్గా మాట్లాడుకుంటున్నాం. మాకేం ఆయనకి లేదు, నాకు లేదు ఫీలింగ్. అరే రాష్ట్రానికి పనికొచ్చి ఏ ఐడియా ఉన్నా చాలా రవి చేద్దాం కలిసి అని అట్ట పనిచేస్తున్నాం. ఇది నైడు 4.0 విత్ న్యూ టీమ్ విత్ ఫుల్ ఎనర్జీ. సరే నవంబర్ నుంచి అమ్మా బిల్స్ అక్టోబర్లో తగ్గుతుంది, నవంబర్ బిల్లో కంపడుతుంది. మేము కూడా చూపిస్తాం చేస్తాం బ్రో. థ్యాంక్ యూ. చెప్పా కదా అంటే
చరిత్ర సృష్టించాలన్నా చరిత్ర తిరిగి రాయాలన్నా అది కేవలం ఒక చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమని చెప్పా కదా. ఆయన నాయకత్వంలో మేము అందరం పనిచేస్తున్నాం. ఆయన అహర్నిశలు మమ్మల్ని పుష్ చేస్తారు. కొన్ని విషయాలు అయితే మాకు ఆయన చెప్పిన 10 నిమిషాలు ఫోన్ చేసి ఆ పని చెప్పాను ఏమైంది అని అడుగుతారు. అంటే ఈ పుషెస్ పొలిటికల్ ఇష్యూస్ అవ్వచ్చు, ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ అవ్వచ్చు. ఆ పుష్ ఉంది కనుక, ఆ డైరెక్షన్ ఉంది కనుక, ప్లస్ నేను వెళ్ళి ఒక కంపెనీ కొంచెం ఎక్కువ కమిట్ అయినా ఆయన ఫీల్ అవ్వరు. మంచి కంపెనీ తీసుకురా ఏం పర్వాలేదని ఆయన ప్రోత్సహిస్తారు. సో అది ఆ ఫ్లెక్సిబిలిటీ మాకు ఉంది కనుక మేము అందరం పని చేయగలుగుతున్నాం. ఇప్పుడు ఎనర్జీలో కూడా ఎన్ని రిఫార్మ్స్ జరుగుతున్నాయి. వీఆర్ ఏబుల్ టు మూవ్ వెరీ ఫాస్ట్. కారణం ఏంటంటే ఆ ఫ్లెక్సిబిలిటీ మాకు ఇస్తారు. ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది కనుక ఇలాంటి పెట్టుబడులు పరిశ్రమలు మేము తీసుకురాగలుగుతున్నాం. చంద్రబాబు గారి నాయకత్వంలో ఒక ఐటీ మంత్రిగా నేను కష్టపడి తీసుకొస్తున్నా. దాంట్లో ఎలాంటి డౌట్ నాకు లేదు. ఎవరండి? ఓహో నో సో ఐల్ టెల్ యూ. సో ఇంప్లిమెంటింగ్ దే ఆర్ ది ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ ఇన్ ఇండియా. సో కొన్ని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ వాళ్ళు కూడా ఎంచుకుంటారు. ఇప్పుడు సీ ల్యాండింగ్ కేబుల్ స్టేషన్ ఉందనుకోండి, గూగుల్ కెనాట్ బిల్డ్ ఇట్. దే లుక్ ఎట్ పార్ట్నర్స్ హూ కెన్ బిల్డ్. సో దీస్ ఆర్ ద పార్ట్నర్స్ హూ విల్ హెల్ప్ దెమ్ బిల్డ్ దట్ ఎకోసిస్టమ్. అది లాస్ట్. ఐమ్ సారీ, 5 years. 5 years this project will be completed. We are working very hard towards it. We are working very hard towards it. You know, we have made a promise to people of Andhra Pradesh that we will not increase power prices. In the past, because of the inefficiencies that the earlier government did, prices had to go up. Now we are working very systematically to reduce energy prices. So, and we are working on a... We already did True Down, na? True Up was Jagan's legacy. True Down is our legacy, right? So charges are coming down. 13 paise is historical. I mean, we are saving close to, if I'm right, I think about 8,000 crores to our citizens. I mean, it's huge. So we are going to do, I know we have to do more, no second thoughts about it, but we'll do it in a very systematic way. See, it's not as easy as, I'll reduce. It's not as easy as it. It requires a lot of work. It requires a lot of innovative thought process, like how I explain what we are doing. My Guttipat Ravi Garu is working exceptionally hard, and there's a lot of energy going behind all these decisions. Okay? Last. ప్రతి వారం ఉంటుంది అనౌన్స్మెంట్స్. అవును. అది ప్రజలే నిర్ణయిస్తారు కదా. ఇప్పుడు లండన్లో ఉన్నారు కదా, బెంగళూరులో కూడా లేరైనా, లండన్కి వెళ్ళినట్టున్నారు. లండన్కి వెళ్ళారైనా అంటే తిరిగి రావాలి కదా. ఇష్యూ అది కాదు. పాయింట్ ఏంటంటే ఇక్కడ వ్యక్తుల గురించి కాదు, ఇది ఆంధ్ర రాష్ట్రం గురించి, భారతదేశం గురించి. నేను ఒక వ్యక్తి గురించి మాట్లాడడానికి రాలా, ఒక వ్యక్తిని కించపరిచే విధంగా మాట్లాడడానికి నేను రాలా. అది వాళ్ళ సంస్కరణ, అది వాళ్ళ సంస్కృతి, మాది కాదు. మేము చేయమట్లా. మాకు చాలా క్లారిటీ ఉంది. మేము ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం, దాంట్లో భారతదేశంలో ఉన్నాం. భారతదేశం గర్వపడే విధంగా మేము పనిచేయాలి. ఇప్పుడు యూనిలాటరల్ డెసిషన్ మేకింగ్ ఎక్కడ చేయట్లేదు. ఇప్పుడు గతంలో వాళ్ళు రిటర్న్ చేశారు, పీపీఆర్ రద్దు చేశారు. అప్పుడు దానివల్ల ఎవరు నష్టపోయింది? ఆంధ్ర రాష్ట్రం నష్టపోయింది. సుమారుగా ఇప్పుడు 8,000-9,000 కోట్ల లైబిలిటీ మన నెత్తిమైన ఉంది. అది ఒక్క డెసిషన్ వల్ల. ఇప్పుడు రద్దు చేస్తాం అనేది చాలా ఈజీ, జస్ట్ ఒక స్టేట్మెంట్ చేసేయచ్చు, జియో ఇష్యూ చేయొచ్చు. దానివల్ల రామిఫికేషన్స్ ఏంటి? 1, 9,000 crore లైబిలిటీ. 2, ఎవరైతే ఆ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేశారు, లైక్ జపాన్ నుంచి సాఫ్ట్ బ్యాంక్, సింగపూరియన్ సావరెన్ ఫండ్స్, వాళ్ళందరూ ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళందరూ ఇప్పుడు ఏమన్నారు? ఆంధ్రప్రదేశ్ రిస్క్ కేటగిరీ, అంటే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టకూడదు. వాళ్ళకి ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్ అందరికీ ఏం చెప్తారు? డోంట్ గో టు ఆంధ్ర అంటారు. సో ఒక్క నిర్ణయం వల్ల జరిగే ప్రమాదం అది. అందుకే ఏ ఒక్క నిర్ణయం తీసుకున్నా చాలా సిస్టమేటిక్గా మేము ఆలోచించి తీసుకుంటాం. లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ అద్భుతమైన స్కీమ్ అంటారు. వాట్ ఈస్ దట్ స్కీమ్? ఎవరైనా నిరుపేద కుటుంబాలకి ఆరోగ్యం ఇబ్బంది ఉందంటే
ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ప్రభుత్వ ఇన్సూరెన్స్ ద్వారా రీయింబర్స్ చేసే స్కీమ్. అది అద్భుతం అంటారు. మనం ఏమంటున్నాం, ఇప్పుడున్న మెడికల్ కాలేజెస్ అన్నీ కట్టాలంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు వస్తాయి. ఆ క్వాలిటీ కూడా మనం మెయింటైన్ చేయలేకపోవచ్చు. జనరల్గా ఇబ్బంది ఉంటుంది ఏ ప్రభుత్వ వ్యవస్థలో అయినా. అందుకే ఇది పీపీపీ, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. అంటే ఆంధ్ర రాష్ట్రం ఆ ప్రాజెక్ట్ నుంచి బయటికి రావట్లేదు, కానీ పార్ట్నర్ తీసుకొచ్చి ఆ పార్ట్నర్ ద్వారా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసి గతంలో వాళ్ళు 42% సీట్లే నిరుపేద కుటుంబాలకి ఉచితంగా ఇస్తామన్నారు. మేము 50% సీట్లు నిరుపేద కుటుంబాలకి ఉచితంగా మెడికల్ సీట్లు ఇవ్వాలని మేము చెప్పాం. ఇట్ ఈస్ దేర్ ఇన్ ద మినిట్స్ ఆఫ్ ద క్యాబినెట్ మీటింగ్. నేను రేజ్ చేసిన ఇష్యూ ఇది. సో నాణ్యత పెంచాలి, నిరుపేద కుటుంబాలకి నుంచి వస్తున్న పిల్లలకి మెరుగైన అవకాశాలు కల్పించాలి లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఇట్ ఈస్ కాల్డ్ పీపీపీ, ఇట్ ఈస్ నాట్ బీయింగ్ సోల్డ్. మళ్ళీ మీరు మా టెండర్ డాక్యుమెంట్ కూడా చూడండి. ఇట్ ఈస్ కాల్డ్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. ప్రభుత్వం ఎక్కడ ఆస్తుల్ని అమ్మట్లేదు, ఆస్తులు ప్రైవేట్ కంపెనీలకి అప్పగించట్లేదు. వాళ్ళు కూడా వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు. కలిసికట్టుగా ఈ వ్యవస్థని మెరుగుపరుస్తున్నాం. అది మా ఎజెండా. సో వాళ్ళే ఒక సైడ్ ఏమో ఎన్టీఆర్ వైద్య సేవ అద్భుతమైన స్కీమ్ అంటారు, వాళ్ళే అంటారు. ఇంకో సైడ్ ఏమో పీపీపీ కరెక్ట్ కాదంటారు. వాళ్ళకి క్లారిటీ లేదు బాస్ సబ్జెక్ట్ పైన. పాపం వాళ్ళు నిజంగానే జాలి వస్తుంది వాళ్ళు చూస్తే. వాళ్ళ పార్టీకి చెందిన ఒక కార్యకర్త అంటాడు డేటా సెంటర్ మంచి ఇన్వెస్ట్మెంట్ కాదు, దీనివల్ల ఇది వస్తుంది అది వస్తుంది అని వాళ్ళు అంటారు. ఇంకొకడు అంటాడు మా నాయకుడే అప్పుడెప్పుడో కలిసినాడు, వాళ్ళే పెట్టుబడి పెడుతున్నారు, వాళ్ళే ట్వీట్ పెడతారు. అంటే వాళ్ళకే క్లారిటీ లేదు. ఏ సబ్జెక్ట్ మీద మీరు చూసినా వాళ్ళ కార్యకర్తకు కానివ్వండి వాళ్ళ నాయకులకే క్లారిటీ లేదు. సో సేమ్ థింగ్ విత్ మెడికల్ కాలేజెస్, సేమ్ పెట్టుబడుల పైన అదే వైఖరి వాళ్ళది. సో అందుకే వైకాపా అన్న పార్టీ ఆంధ్ర రాష్ట్ర ఆరోగ్యానికి హానికరం బాస్. ఫిజికల్ డిసిప్లిన్లో కానివ్వండి, యువత భవిష్యత్తు పైన కానివ్వండి, వెరీ డేంజరస్ అది. ఆల్రెడీ 5 సంవత్సరాలు బాగా నష్టపోయాం. మనం ముందరికి వెళ్దాం, పాజిటివ్గా బిల్డ్ చేద్దాం. వాళ్ళు కూడా చెప్తున్నారు, నేను ఓపెన్ ఆఫర్, మీకు కూడా తెలిసిన పరిశ్రమలు ఏమైనా ఉంటే చెప్పండి. ఎవరైనా మీ కాంటాక్ట్స్, అందరికీ కాంటాక్ట్స్ ఉంటాయి, అన్నీ నాకు తెలిసినవి నేను అన్ను, వాళ్ళు కూడా ఉండొచ్చు కాంటాక్ట్. ఓకే మంచి కంపెనీలు ఉంటే చెప్పండి, నాకు నా ఎక్స్లో డిఎం పెట్టండి, వీల్ రీచ్ అవుట్ టు దట్ కంపెనీ. క్రెడిట్ మీరు తీసుకోండి, ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్ బాస్. మేము రెఫరెన్స్ ఇచ్చామన్న క్రెడిట్ మీరు తీసుకోండి, దాన్ని ఎగ్జిక్యూట్ చేసామని క్రెడిట్ మేము తీసుకుంటాం, నో ప్రాబ్లం. దీనివల్ల ఎవరు గెలుస్తారు? ఆంధ్ర రాష్ట్రం గెలుస్తుంది. ఆంధ్ర రాష్ట్రం నిరుద్యోగ యువకులు గెలుస్తారు. సో కలిసికట్టుగా పనిచేద్దాం. అంతేగాని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతాం, కులాల మధ్యన చిచ్చు పెడతాం, వాళ్ళే అందరితో మాట్లాడి ఏదో స్కామ్ జరుగుతుందని వాళ్ళే చిత్రీకరించి ఆంధ్ర రాష్ట్రాన్ని తప్పుదారి పట్టిస్తే మటుకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరిని వదిలిపెట్టారు. థ్యాంక్ యూ అమ్మా. జై హింద్.